పుట్టగొడుగుల పెంపకం అనేది తక్కువ పెట్టుబడి, తక్కువ స్థలంతో ప్రారంభించగల అత్యంత విజయవంతమైన వ్యాపారాల్లో ఒకటి. అనేక మంది చదువుకున్న యువతీ యువకులు ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారేందుకు పుట్టగొడుగుల పెంపకం చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వీటిని పెంచాలంటే శిక్షణ తప్పనిసరి. అందుకే పుట్టగొడుగుల పెంపకంపై ఆసక్తి ఉన్నవారికి శిక్షణ అందిస్తోంది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం. ప్రస్తుత తరుణంలో ఎక్కువ మంది యువతీ యువకులు స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగుతున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని అందించే మార్గాలను అన్వేషిస్తున్నారు. అయితే అలాంటి వ్యాపారాల్లో పుట్టగొడుగుల పెంపకం కూడా ఒకటి. నగరాలు, పట్టణాల్లో చాలామంది సీజన్లతో సంబంధం లేకుండా పుట్టగొడుగులను తింటున్నారు. ఇప్పుడు ఏ రెస్టారెంట్కి వెళ్లినా స్పెషల్ మెనూలో పుట్టగొడుగులతో చేసిన వంటకాలు ఉంటున్నాయి. అంతేకాదు, చిరు వ్యాపారులు తాజాగా పుట్టగొడుగులతో పచ్చళ్లు పెట్టి అమ్మడం మొదలుపెట్టారు. అందువల్లే పుట్టగొడుగుల పెంపకం ఇప్పుడు మంచి లాభాలు తెచ్చిపెట్టే కుటీర పరిశ్రమల జాబితాలో చేరింది. ఆహార నిపుణులు కూడా వీటి వాడకాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో పుట్టగొడుగుల వ్యాపారం లాభసాటిగా మారింది. దీన్నే కుటీర పరిశ్రమగా చేపట్టేందుకు చాలామంది రైతులు, యువతీ యువకులు ముందుకొస్తున్నారు. అయితే అలాంటి వారికి పుట్టగొడుగుల పెంపకంలో శిక్షణ ఇస్తోంది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం. రైతులకి, లేకపోతే అన్ఎంప్లాయిడ్ రూరల్ యూత్కి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి మరియు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా మనం ఇక్కడ ట్రైనింగ్ అంటే శిక్షణ కార్యక్రమము పుట్టగొడుగుల పెంపకంపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రతి 3వ శనివారము మనము ఈ పెంపకంపై అవగాహన చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనము తెలంగాణ ప్రాంతానికి అనువైనటువంటి ఎలాంటి పుట్టగొడుగులు పెంచుకోవాలి, వాటికి ఎలాంటి మెళకువలు పాటించాలి, అలానే షెడ్ యొక్క ఆవశ్యకత, అలానే మనం విత్తనం ఎలా తయారు చేసుకోవాలనే దానన్నిటి మీద కూడా మనము అన్ని రకాలుగా మనం బోధించడం జరుగుతుంది. అలానే వేసుకున్న తర్వాత కూడా ఎవరికి ఎలాంటి లోన్స్ కానివ్వండి, నేషనల్ హార్టికల్చర్ మిషన్ ద్వారా కొంత ఫండ్స్ అనేది సబ్సిడీ ఎలా వస్తుందనేది కూడా మనం అవగాహన చేయడం జరుగుతుంది. సో ఈ శిక్షణ కార్యక్రమంలో ముఖ్యంగా మనం ఈ పెంపక విభాగంలో రకరకాలైనటువంటి ముచ్చపు చిప్ప పుట్టగొడుగుల పెంపకము, అలానే పాల పుట్టగొడుగుల పెంపకము, అలానే వరిగడ్డి పుట్టగొడుగుల పెంపకము, అలానే బటన్ మష్రూమ్ గుండి పుట్టగొడుగుల పెంపకం అనే దాని మీద రైతు సోదరులందరికీ కూడా మనం అవగాహన, వన్డే అవగాహన కార్యక్రమం జరుగుతుంది. ఈ అవగాహన కార్యక్రమంలో మొత్తం అంటే ఇదంతా కూడా ఈ టెక్నాలజీ అంతా కూడా ఒక వేస్ట్ ఫ్రమ్ ద వెల్త్ అనమాట. అంటే మనం ఎండిన వరిగడ్డిని ఉపయోగించుకొని మనము మంచి ఉపయోగకరమైనటువంటి పుట్టగొడుగులను పండించుకుంటాము. ఎందుకనంటే ఈ రోజుల్లో మనం అంతా కోవిడ్ సిచ్యువేషన్ తర్వాత చాలామంది కూడా ఫుడ్ అంటే మనం తీసుకునేటటువంటి క్వాలిటీ ఫుడ్ మీద అందరూ ఫోకస్ చేస్తున్నారు. ఈ పుట్టగొడుగులు అంటే ఏంటంటే మొత్తం అంతా కూడా దీనిలో ప్రోటీన్ శాతం అధికంగా ఉంటుంది. అంటే మనకి 43% వరకు కూడా ప్రోటీన్స్ దొరుకుతాయి. దీంట్లో మిగిలినంతా కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది. సో దీనికి ఏంటంటే కొలెస్ట్రాల్ కానీ, ఫ్యాట్ కంటెంట్ అనేది కానీ అసలు ఉండనే ఉండదు. పీచు పదార్థం అనేది కూడా ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా మనం ఈ పథకంలో ఎలాంటి గది కావాలి, మనం ఎలాంటి వాటిని మనం కన్వర్ట్ చేసుకోవాలి, ఎలా ఉష్ణోగ్రత నియంత్రించుకోవాలి, ఎలా తేమ శాతాన్ని నియంత్రించుకోవాలి, ఇవన్నీ కూడా మనకు ఎన్ని రోజుల్లో ఈ పంట వస్తుంది. అదే ముచ్చపు చిప్ప పుట్టగొడుగులు అయితే 45 రోజుల టైం ఉంటుంది. అలానే మిల్కీ పాల పుట్టగొడుగులు అయితే 65 రోజుల్లో వస్తుంది. అలానే రైతులు ఎన్ని రకాల పంటలు ఒక సంవత్సర కాలంలో వేసుకోవచ్చు. అలానే మనకి క్వాలిటీ సీడ్ అంటే మనం విత్తనాన్ని, పుట్టగొడుగుల విత్తనాన్ని మనం స్పాన్ అంటాము. ఆ స్పాన్ ఎక్కడ లభ్యమవుతుంది, ఆ స్పాన్ వల్ల మనం ఎలాంటి క్వాలిటీ స్పాన్ సెలెక్ట్ చేసుకోవాలి, అలానే మనం షెడ్లో వచ్చేటటువంటి పుట్టగొడుగుల బెడ్స్ మీద ఎలాంటి రకాలైనటువంటి మెళకువలు పాటించుకోవాలి, అలా ఎలా కేర్ఫుల్గా ఉంచుకోవాలి, ఒక 50 రోజుల పాటు చుట్టూతో వచ్చేటటువంటి ఫ్లైస్ కానీ ఎలా నివారించుకోవాలి, ఎలాంటి ఫంజిసైడ్స్ వాడుకోవాలి, ఎలాంటి వ్యాధులు వస్తాయి, ఇవన్నీ కూడా మనం పుట్టగొడుగులు పండించడం అనేది చాలా సులభమైన ప్రక్రియ అయినప్పటికీ మనం చాలా చిన్నపిల్లలకి ఎలాంటి మనం ప్రికాషన్స్ తీసుకుంటున్నాము, అలాంటి కడు జాగ్రత్తలు తీసుకున్నప్పుడే మనకి ఈ మష్రూమ్ అనేది ఒక సెల్ఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్గా మనకు సక్సెస్ అవుతుంది. మార్కెట్స్లో చూసినట్లయితే ఓన్లీ మనకి బటన్ మష్రూమ్స్, గుండి మష్రూమ్స్ మాత్రమే ఉన్నాయి. బట్ ఇట్లాంటి పింక్ రకం కానివ్వండి, గ్రే ఆయిస్టర్ కానివ్వండి, వైట్ ఆయిస్టర్ కానివ్వండి, ఎల్మ్ ఆయిస్టర్ కానివ్వండి, ఇవి చాలా రకాలు మనం చూడలేము. వాతావరణాన్ని బట్టి కూడా మన తెలంగాణ ప్రాంతానికైతే ఆయిస్టర్ మష్రూమ్స్, అదే ఆంధ్ర ప్రాంతానికైతే కనుక మిల్కీ మష్రూమ్స్, పాల పుట్టగొడుగుల పెంపకం కనుక సాగు చేసుకున్నట్లయితే మన రైతులు తేలికపాటి అంటే 2000 రూపాయలు పెట్టుబడి పెట్టుకున్నట్లయితే కూడా తగుపాటి జాగ్రత్తలతో గనక ఈ సాగు గనక చేసుకున్నట్లయితే లాభాలు గడించడానికి అవకాశం ఉందండి. ఈ సాగుపై మెళకువలు కానివ్వండి, వివరాలుగా శిక్షణ కార్యక్రమంపై రిజిస్టర్ చేసుకోవాలంటే 9912655843 అండి.
చిన్న తరహా కుటీర పరిశ్రమల్లో పుట్టగొడుగుల పెంపకం మెరుగైన ఉపాధి పరిశ్రమగా దినదినాభివృద్ధి చెందుతోంది. పుట్టగొడుగుల్లో ఉన్న విశిష్ట పోషక విలువలు, ఆరోగ్యానికి మేలు చేసే గుణాల వల్ల వీటి గిరాకీ నానాటికి పెరుగుతోంది. అయితే వీటి పెంపకంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వ్యాపారంగా చేపట్టేవారు విడతలవారీగా చేపట్టినట్లయితే ఏడాది పొడవునా దిగుబడి వచ్చే అవకాశముంటుంది. మన మష్రూమ్ కల్టివేషన్లో మనకు మెయిన్గా కావాల్సింది ప్యాడీ స్ట్రా, అంటే ఏదైతే ఎండుగడ్డి ఉందో ప్యాడీ స్ట్రా కావాలి. మిగతాది ఏదైతే మష్రూమ్ సీడ్ని మనం మష్రూమ్ ఇత్తనాలను మనం స్పాన్ అని పిలుస్తాం. ఆ స్పాన్ మనం బయట నుంచి తీసుకొని మన దగ్గర ఉన్న ఎండుగడ్డిని యూజ్ చేసుకొని ఒక ప్రాసెస్తోని మనం ఈ పుట్టగొడుగులను అనేది పెంచడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఎందుకు ప్యాడీ స్ట్రా స్టార్ట్ చేస్తున్నాను అంటే, మన తెలంగాణ ప్రదేశంలో మనకు ఈ వరిగడ్డ అనేది చాలా పుష్కలంగా దొరుకుతుంది. సో ఇందువల్ల మనం దాన్ని ఈ రైతులు ఏం చేస్తారంటే దాన్ని అందులోనే పొలంలో అంటబెట్టడం కానీ, లేదంటే అందులోనే మురుగబెట్టి చేయడం ద్వారా దానికి మన సాయిల్కి లేదంటే మన నేలకు ఏమాత్రం ఉపయోగం ఉండదు. సో అదే ప్యాడీ స్ట్రా, అదే ఎండుగడ్డిని యూజ్ చేసుకొని మనం చాలా చేయొచ్చు. అందులో ఒకటి మష్రూమ్ ఈ పుట్టగొడుగులను పెంచవచ్చు, ఇంకోటి బయో ఇథనాల్ ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఈ పుట్టగొడుగుల పెంపకంలో ఈ వరిగడ్డిని యూజ్ చేసుకొని మనం పుట్టగొడుగులను పెంచే శిక్షణ మన కాలేజీలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మేము ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ప్యాడీ స్ట్రాని పెంచుకొని మనం కొత్త ఎంటర్ప్రైజ్ కానీ, కొత్త ఆలోచనలు కానీ, ఇది ఒక ఎంటర్ప్రైజ్, ఒక స్టార్టప్గా ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వారికి ఇది చాలా ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాము. పుట్టగొడుగుల పెంపకంలో మనం వాడే విత్తనం, పంటకాలంలో వాటికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు కల్పించినట్లయితే మంచి దిగుబడులను పొందవచ్చు. పుట్టగొడుగుల సాగుకు మనం ఎక్కువ పెట్టుబడి పెట్టనక్కర్లేదు. మన దగ్గర ఉన్న వనరులతోనే పెంచుకోవచ్చు. వచ్చిన దిగుబడిని సొంతంగా మార్కెట్లో వినియోగిస్తే అదనపు ఆదాయం పొందవచ్చని ట్రైనింగ్కు వచ్చిన యువతీ యువకులు చెబుతున్నారు. ప్రొడక్షన్ ఎట్లా స్టార్ట్ చేయొచ్చు, ఫార్మర్స్ రాదర్ దాన్ కల్టివేటింగ్ ట్రెడిషనల్గా పండించే క్రాప్స్ కాకుండా ఇట్లా ఇన్నోవేటివ్గా ఎంటర్ప్రినర్షిప్ ఎట్లా డెవలప్ చేసుకోవచ్చు అనేదాన్ని మా ఫార్మర్స్కి తెలియజేయడానికి, ఎట్లా ప్రొడక్షన్ చేస్తారు, మార్కెటింగ్ ఎట్లా ఉంటుంది, స్పాన్ ఎట్లా ప్రొడ్యూస్ చేస్తారు అనే దాని గురించి శిక్షణ పొందడానికి ఇక్కడికి వచ్చాము. మా ఫార్మర్స్ ఇది గ్రో చేద్దాం అనుకుంటున్నారు. మష్రూమ్ ఎట్లా ప్రొడ్యూస్ చేస్తారు, లైక్ ప్రొసీజర్స్ ఏముంటాయి, మార్కెటింగ్ ఎట్లా చేసుకోవచ్చు. మా దగ్గర ఏంటంటే మాది నల్గొండ జిల్లా అండి. మా దగ్గర ఎక్కువ ప్యాడీ పండిస్తారు. ఆ ప్యాడీకి వచ్చే లైక్ బై ప్రోడక్ట్ ఏంటంటే గడ్డి ఉంటుంది. ఆ గడ్డి యూజ్ చేసి వాల్యూ ఎడిషన్ ఎలా చేసుకోవచ్చు, ఫీడ్కి ఇస్తున్నాం మేము, యానిమల్ ఫీడ్కి ఇస్తున్నాం. అదంతా కాకుండా ఇంకా ఇన్నోవేటివ్గా ఎంటర్ప్రినర్షిప్ ఎలా డెవలప్ చేసుకోవచ్చు అన్న దానిపైన. ఇంకొకటి మా దగ్గర ఎక్కువ యంగ్ ఫార్మర్స్ ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఎలా యూటిలైజ్ అవుతున్న దానిపైన మేము ఇక్కడికి ట్రైనింగ్కి వచ్చాము. నేను నా ఫ్రెండ్ ఇక్కడ మేము బయట యూఎస్కి వెళ్ళి చదువుకొని వచ్చాము. మాస్టర్స్ వరకు బయట చదువుకొని వచ్చాము. నేను యూఎస్, ఫ్రాన్స్ రెండిట్లో చదువుకొని వచ్చాను. కానీ ఇక్కడ ఇండియానే ఇప్పుడు డెవలపింగ్ కంట్రీ అని బ్యాక్ వచ్చి ఇక్కడ ఏమైనా ట్రై చేద్దామని చేస్తున్నాము. ఆల్దో మనకి మా ఓన్ జాబ్ ఉన్నా కూడా మేము వీ వాంట్ టు ట్రై ఆంటర్ప్రినర్షిప్ అని చెప్పి వీఆర్ లుకింగ్ అట్ మెనీ అవెన్యూస్. అందులో మాకు అగ్రికల్చర్ ఈజ్ అ వెరీ సాటిస్ఫైయింగ్ అవెన్యూ అని అనిపించింది. ఆల్రెడీ ఒక ఫామ్ ఉంది మాకు, మ్యాంగో ఫామ్. సో అక్కడ వెళ్ళి ఉన్నప్పుడు ఉన్న సాటిస్ఫాక్షన్ ఐ వాంటెడ్ దాట్ మోర్ అనమాట. సో ఐ వాంటెడ్ టు సీ ఇంకా ఏం చేయొచ్చు అగ్రికల్చర్లో అని. అప్పుడు ఈ వర్క్షాప్ గురించి ఈ డాక్టర్ రాజేశ్వరి గారు చెప్తే మేము వచ్చి అటెండ్ అవ్వడానికి వచ్చాము. And they've been very helpful, and all kinds of people are there, young students nunchi old people varaku, everyone's here, everyone's interested, and everyone has a goal in mind that they want to get something out of this session and do something in the mushroom cultivation sector basically. But it's been a very good experience so far, and looking forward to learning more and hopefully get into the entrepreneurship stream. And mushroom culture is booming now, so we want to be a part of that, and be the link between the rural and the urban sectors. Thank you. పుట్టగొడుగుల పెంపకంపై ప్రతి నెల 3వ శనివారం నాడు రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ట్రైనింగ్ నడుస్తుంటుంది. పుట్టగొడుగుల పెంపకం పట్ల ఆసక్తి ఉండి శిక్షణ పొందాలనుకునేవారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9912655843.